డర్మాట్స్‌కి నేను 25,000 స్పెండ్ చేశాను. లాస్ట్ 6 ఇయర్స్ నుంచి నా హెయిర్‌తో నేను చాలా సఫర్ అయ్యాను. డాండ్రఫ్ అని, ఆయిలీ స్కాల్ప్ అని, ఇచ్చీ స్కాల్ప్ అని. అసలు కంప్లీట్‌గా 2023 నుండి 2024 వరకు నాకు హెయిర్ గ్రోత్ మొత్తం ఆగిపోయింది. నేను హోమ్ రెమెడీస్ ట్రై చేశాను. దాదాపు 8 డిఫరెంట్ కీటోకోనజోల్ షాంపూస్ ట్రై చేశాను. అండ్ హోమ్ రెమెడీస్ లైక్ ముల్తానీ మిట్టి ప్లస్ కాఫీ స్క్రబ్ ట్రై చేశాను. అంటిల్ ఐ ట్రైడ్ దిస్ వన్ థింగ్. లుక్ ఎట్ మై స్కాల్ప్. దిస్ ఇస్ ద థర్డ్ డే ఆఫ్ మై హెయిర్ వాష్. మళ్ళీ చూపిస్తున్నా. స్కాల్ప్ చూసారు కదా ఎంత నీట్‌గా ఉందో. క్లీన్ స్కాల్ప్‌ని మెయింటైన్ చేయడం అనేది హెయిర్ గ్రోత్ జర్నీలో మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. నేను అదే మిస్ అయ్యేదాన్ని. అందుకే నాకసలు హెయిర్ గ్రో అయ్యేది కాదు. ఈ విషయం తెలిసిన తర్వాత ఐ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై స్కాల్ప్. నాకు స్కాల్ప్ అనేది చాలా ఇచ్చీగా ఉండేదనమాట. దానివల్ల నేను బాగా స్క్రాచ్ చేసేదాన్ని. స్క్రాచ్ చేసినప్పుడు బ్లడ్ కూడా క్లాట్ అయిపోయి అది ఫ్లేక్స్ లాగా అయిపోయేదనమాట. నేను స్కాల్ప్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు నాకు ఆ మానిటర్ ఉంటది కదా! ఆ మానిటర్‌లో కూడా చూపించినప్పుడు క్లియర్‌గా తెలిసిందది. తర్వాత 2023లో నేను ఒక సెలూన్‌కి వెళ్ళాననమాట. వెళ్ళినప్పుడు అక్కడ అతను చూసి నీకు డాండ్రఫ్ ఎక్కువగా ఉంది అని చెప్పాడు. సో, అయితే అవును డాండ్రఫ్‌తో పాటు ఇచ్చీ స్కాల్ప్ కూడా ఎక్కువగా ఉంది అని నేను చెప్పాననమాట. తను ఏం చెప్పాడంటే షాంపూ చేసుకునేటప్పుడు వాటర్‌తో క్లీన్ చేసుకునేటప్పుడు ఇలా రబ్ చేసుకొని అంటే మనం ఆయిల్‌కి పెట్టుకుంటాం కదా మసాజ్. సేమ్ అలాగే మసాజ్ చేసుకుంటూ స్కాల్ప్‌ని వాష్ చేసుకోవాలి అని చెప్పారనమాట. సో, నేను సేమ్ రొటీన్ ఫాలో అయ్యేదాన్ని. ఒక 4-5 వీక్స్ తర్వాత స్కాల్ప్ ఇచ్చింెనెస్ అనేది కంప్లీట్‌గా క్యూర్ అయిపోయింది. ఇచ్చీ స్కాల్ప్ అనేది క్యూర్ అయిపోయింది కానీ డాండ్రఫ్ మాత్రం క్యూర్ అవ్వలేదు. ఎందుకా అని చెప్పి సెబామెడ్ వాళ్ళది షాంపూ యూస్ చేశాను. యాంటీ డాండ్రఫ్ షాంపూ. యాహ్! ఇట్ వర్క్డ్ ఫైన్. దాని తర్వాత కీటోకోనజోల్ షాంపూస్ యూస్ చేశాను. అప్పుడు కూడా బానే వర్క్ అయింది. అండ్ దెన్ మై హెయిర్ స్టార్టెడ్ గ్రోయింగ్ బ్యాక్ అనమాట. దాని తర్వాత ఏమైంది అంటే ఐ స్టార్టెడ్ ఎక్స్‌పీరియన్సింగ్ డ్రై హెయిర్. నేను అప్పటి వరకు డాండ్రఫ్ షాంపూస్ వల్ల మాత్రమే డ్రై హెయిర్ వస్తుందేమో, లేదంటే నార్మల్‌గానే ఉంటదేమో అనుకున్నాను. బట్ ఏమైందంటే నాకు మళ్ళీ డ్రై హెయిర్ ప్రాబ్లమ్ అయింది. దాని తర్వాత నాకేం తెలిసింది అంటే డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు యూ ఆర్ యూజింగ్ థైరోనామ్ కాబట్టి పేషెంట్స్ హూ యూజ్ థైరోనామ్ డెఫినెట్లీ డ్రై హెయిర్ ఎక్స్పీరియన్స్ చేస్తారని చెప్పారు. సో, ఐ థాట్ ఓకే సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ ఉన్న షాంపూస్ యూజ్ చేస్తే నాకు నార్మల్‌గా ఉంటది. ఫ్రిజీ హెయిర్ ఉంటది అని చెప్పి అనుకున్నాననమాట. దాని తర్వాత ఏమైందంటే నాకు స్కాల్ప్ బిల్డప్ ఎక్కువైపోయింది. దానివల్ల నాకు డ్రై డాండ్రఫ్ కాస్త స్టిక్కీ డాండ్రఫ్ విత్ స్కాల్ప్ బిల్డప్ లాగా ఫామ్ అయిపోయిందనమాట. సో, ఆ టైంలో ఐ స్టార్టెడ్ యూజింగ్ మినిమలిస్ట్ షాంపూ. బట్ మినిమలిస్ట్ షాంపూ కూడా నాకు ఫస్ట్ 1 మంత్ అసలు యూజ్ అవ్వలేదు. మీకసలు తెలుసా డాండ్రఫ్ అనేది 2 టైప్స్ ఉంటది. ఒకటి డ్రై డాండ్రఫ్ అండ్ సెకండ్ వచ్చేసి స్టిక్కీ డాండ్రఫ్. నాకు ఈ విషయం రీసెంట్‌గానే తెలిసింది. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్న డాక్టర్ ప్రియాంక రెడ్డి రీల్ చూసాననమాట. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇన్‌స్టా స్క్రోల్ చేస్తున్నప్పుడు ఈ రీల్ చూసాను. అప్పుడు నాకు అనిపించింది మేబీ నాది స్టిక్కీ డాండ్రఫ్ ఏమో అని చెప్పి. తనేం చెప్పారు అంటే స్టిక్కీ డాండ్రఫ్ ఉన్నప్పుడు యూ నీడ్ టు ఎమల్సిఫై ద షాంపూ ఆన్ ద స్కాల్ప్. ఎమల్సిఫై చేసిన 10 మినిట్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే అప్పుడు స్కాల్ప్ క్లీన్ అవుతది. సో, ఐ ట్రైడ్ దట్. నియర్లీ 1.5-2 మంత్స్ తర్వాత ఇప్పుడు మై స్కాల్ప్ ఈస్ కంప్లీట్‌లీ క్లీన్. నేను హెయిర్ గ్రోత్‌కి 2 ఆయిల్స్ యూస్ చేశాను అని లాస్ట్ వీడియోలో చూపించాను. అండ్ పీపుల్ ఆర్ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ ఈ ఆయిల్స్ వల్ల మీకు డాండ్రఫ్ తగ్గుతదా అని చెప్పి. నేను క్లియర్‌గా వీడియోలో చెప్పాను దట్ ఫస్ట్ క్లీన్ స్కాల్ప్ ఉండాలి. దాని తర్వాత హెయిర్ గ్రోత్‌కి ఆయిల్స్ యూస్ చేయాలి అని. సో, నేనైతే నా డాండ్రఫ్‌కి ఎలాంటి ఆయిల్స్ యూస్ చేయలేదు. ఓన్లీ కీటోకోనజోల్ షాంపూ అండ్ దాని తర్వాత మినిమలిస్ట్ షాంపూ వర్క్ అయింది. నా స్కాల్ప్ కంప్లీట్‌లీ క్లీన్ అయిపోయిన తర్వాత మాత్రమే నేను హెయిర్ గ్రోత్ మీద కాన్సంట్రేట్ చేశాను. సో, యూ ఆల్సో డూ ద సేమ్ థింగ్. నువ్వు తెనాలిలో డర్మాట్స్ బాలేరేమో అనుకుని హైదరాబాద్‌లో కూడా చూపించుకున్నా. బట్ నాకైతే లక్ లేదు. లైక్ నథింగ్ వర్క్డ్ ఫర్ మీ. మీరు మాత్రం యూ విజిట్ గుడ్ హాస్పిటల్స్. దేర్ ఆర్ గుడ్ డర్మాట్స్ ఔట్ దేర్.